హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. చిన్న మినీ వ్లాగ్ లాగా అయితే చేశాను. సో మార్నింగే లేచాను. వాట్ ఎవర్ ఇట్, స్పెషల్ డే కానివ్వండి, పండగ కానివ్వండి, వీకెండ్స్ కానీ మనమైతే పొద్దున్నే లేవాల్సిందిగా. సో పొద్దున్నే లేచి స్నానం చేశాను, దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. దేవుడి దగ్గర కబోర్డ్ ఎప్పటి నుండో క్లీన్ చేసుకోవాలని అనుకుంటే ఫైనల్గా న్యూ ఇయర్ రోజు అయితే అయింది. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సోక్డ్ ఆల్మండ్స్ తింటున్నాను. అండ్ అలాగే ఇడ్లీ పెట్టాను స్టవ్ పైన, అలాగే పాలు కూడా వేడి చేస్తున్నాను. సో ఈ లోపే పాప అయితే లేచింది. సో తనకి బ్రష్ చేసి తనకి కూడా సోక్డ్ ఆల్మండ్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని క్లీనింగ్ చేసుకుంటున్నాను. అంట్లో అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్. ఒక ఇడ్లీ బౌల్ ఒకటే ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసాము, పిల్లలు లేసారు, స్నానాలు అయిపోయినాయి. అవన్నీ అయితే నేను ఇంకా వీడియో తీయలేదు. సో అలా పనులు అయితే అయిపోయినాయి వంటింట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాడు కంప్లీట్ చేసుకుంటున్నాడు. మా పాప కూడా ఏదో రాస్తుంది. వాడు పట్టుకున్నాడంటే చాలు బుక్, తనకి కూడా కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 3 days బట్టలు అనమాట, కుర్చీ నిండిపోయాయి, అవి మడత పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకి కొంచెం రైస్ తినిపిద్దాం అనుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత పని చేసిందో. స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నామంట బయటికి వెళ్దామని చెప్పి. సో అందుకే పాపకైతే కొంచెం రైస్ తినిపించేసి మేమైతే ఇలా వచ్చేసాం బయటికి. మెరీ గో రౌండ్ అని ఒక ప్లే జోన్ లాగా అన్ని థీమ్స్తో చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా ఉంది, వీళ్ళు డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారంట. అండ్ బుఫే ఉంది, ఇంకా రెస్టారెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో హవర్లీ బేసిస్ ఉంటుంది ఇది. మెరీ గో రౌండ్ ప్లే ల్యాండ్ అని చెప్పి పలగూడ మణికొండలో ఉందన్నమాట. పిల్లలేమో కానీ మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి 2 to 6 years పిల్లల వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బట్ మా వాడు కూడా బాగానే ఎంజాయ్ చేశాడు అనుకోండి. వాళ్ళ జోన్లో వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. బట్ వీళ్ళని మాత్రం, చిన్నపిల్లల్ని మాత్రం చూసుకుంటూ ఉండాలి అది. అండ్ థీమ్స్కి తగిన డ్రెస్సెస్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కింద బేస్లో కూడా పిల్లలు కింద పడిపోయినా కానీ దెబ్బలు తగలకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. అంత సాఫ్ట్గా ఉందన్నమాట మొత్తం. అండ్ సాక్స్ అయితే కంపల్సరీ అనమాట. మేము తీసుకెళ్ళలేదు, బట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట వాషబుల్వి. నాకు వచ్చేసి ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ థీమ్ అయితే చాలా నచ్చిందనమాట. వర్తి అనే చెప్పాలి. అండ్ ఇక్కడ ట్రాంపోలిన్ కూడా ఉంది, ఇక్కడ చిన్న హార్స్ రైడ్ కూడా ఉంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎవ్రీథింగ్. చాలా బాగా అనిపించింది మాకైతే. నేను చూసినంత మట్టుకి మా ఏరియాలో ఇది రీజనబుల్ ప్రైస్ అనిపించింది, హవర్లీ బేసిస్ది. అండ్ మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి ఎంట్రీస్ ఎక్కువ చేస్తే. అండ్ పిల్లలు ఎక్కువ మెంబర్స్ని తీసుకెళ్ళినా సరే ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి మేము తీసుకురావడం బాగానే తీసుకొచ్చాం ఎంజాయ్ చేస్తారని చెప్పి. కానీ 1 hour తర్వాత అస్సలు రానంటే రారు. ఒకరిని లాగేస్తే ఇంకోరు వెళ్ళిపోవడము. అసలు మామూలు తంటాలు పడలేదు మేమైతే. కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడమేమో కానీ మేమైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. వాళ్ళతో పాటు మంచిగా ఆడిపించాం వాళ్ళనైతే. ఫైనల్లీ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఆన్ ద న్యూ ఇయర్ డే అనమాట. పిల్లలు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాము. అండ్ మామూలుగా అలసిపోలేదు, పిల్లలు మాత్రం బీభత్సంగా అలసిపోయారు. బట్ ఎంత అలసిపోయినా ఆకలి ఉండదు, నిద్ర ఉండదు వీళ్ళకి. అంత రాక్షసులాగా తయారనమాట. అండ్ అక్కడ నుండి కొంచెం వాకబుల్లోనే స్కై వ్యూ రెస్టారెంట్ అని ఉందన్నమాట. నాకు తెలిసి ఇది కొత్తగా పడినట్టుంది. ఫుడ్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్. అండ్ టేస్ట్ కూడా ఓకే, బాగానే అనిపించింది మాకైతే. అండ్ ఇది వచ్చేసి వ్యూ. మేము కొన్ని స్టార్టర్స్, ఇంకా పిల్లలకి రోటీస్, ఇంకా బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది మొత్తానికి. అక్కడ కూడా ఫుడ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ చేసుకొని పడుకున్నాం. అంతే ఈ వ్లాగ్కి. బాయ్ బాయ్.